చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర 400కు చేరింది. నెల క్రితం కిలో 300 లోపున్న ధర వారానికి 20 రూపాయల చొప్పున పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా స్కిన్లెస్ 400కు చేరుకుంది. విత్ స్కిన్ ధర 390 పలుకుతోంది. విజయవాడ చికెన్ రేట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాగుతూ ఉన్నాయి. నాన్ వెజ్ ప్రియులు చికెన్ కొనాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు విజయవాడలో కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు హోటల్స్లో ఈ చికెన్ ధరలు పెరగడంతో ఇవన్నీ కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అసలు చికెన్ ధర పెరగడానికి కారణం ఏంటి? ఓ షాప్లో ఉన్నాం, నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకని ఇంత బాగా చికెన్ ధరలు పెరిగాయి? చికెన్ ధరలు ఎందుకు పెరుగుతాయంటే మనకి కోళ్ళు ఎగుమతి తగ్గినప్పుడు మనకి చికెన్ ధర అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు ఉండేది మనకి ఎండాకాలం, వేసవికాలం. ఇలాంటి టైంలో మన కోళ్ళు ఫామ్లో ఎక్కువ ఉండవు, నిలవ ఉంది, వాటికి ఎక్కువ చనిపోవడం ఇదైతే ఉంది. ఎగుమతి తగ్గినప్పుడు ఆటోమేటిక్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. అంటే గత ఎండాకాలం ఇప్పుడు కూడా ఇంత ప్రైస్ లేదు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంకా ఎండాకాలం స్టార్టింగే 400 ఉందంటే ఇప్పుడు మనకి కొంత ఎండాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 450కి వెళ్ళొచ్చు, లేదంటే ఒకవేళ ఎగుమతి పెరిగిందంటే తగ్గొచ్చు. అది మనకి అక్కడ కోళ్ళు ఎగుమతిని బట్టి ఉంటుంది. గతంలో ఈ కోళ్ళ ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఇంతలా పెరగడానికి అంటే ఎంత వ్యవధిలో ఈ ధరలు ఇంత భారీగా పెరిగాయి? ఇప్పుడు 1 మంత్ నుంచి 1 మంత్ బ్యాక్ తగ్గింది. 350కి వెళ్ళింది, మళ్ళీ 300 దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 400కి వచ్చింది. 400 అలా ఉండి మళ్ళీ పెరగవచ్చు, 1 వీక్లో పెరగవచ్చు అవ్వచ్చు. మనకి కోళ్ళు అనేది వచ్చే ఇది బట్టి మనకి ఎగుమతి ఇప్పుడు మనకి దూరం నుంచి తెచ్చుకోవాలి. కోళ్ళు మేము వాడేది ఏంటంటే ఇప్పుడు కోళ్ళలో రకాలు ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. మేము వాడేది A1 గ్రేడ్ గ్రేడ్ కంపెనీ కోళ్ళు వాడతాం. కంపెనీ కోళ్ళు కాబట్టి మాకు ఎగుమతి అనేది ఇది ఉండదు. కోళ్ళలో రకాల క్వాలిటీస్ కూడా ఉంటాయి. అంటే పౌండరీ యజమానులంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఈ రేట్లు పెంచారని కొన్ని వార్తలు అభియోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. దీని మీద మీరు ఏంటి మీ స్పందన? అది వాళ్ళు పెట్టింది కాదు, అది మనకి ఎగుమతి బట్టే ఉంటుంది తప్ప నుంచి వాళ్ళు ఇది పిక్ చేసేది వాళ్ళు చేసేది ఏముండదు. మనకి కోళ్ళ ఎగుమతి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు మనకి ఆటోమేటిక్ ప్రైస్ పెరిగింది. వాళ్ళది సిండికేట్ మొత్తం చేసేది ఏముండదు. అలాంటిది వేసవి దృష్ట్యా అయితే చికెన్ ధరలు పెరిగాయని చెప్తూ ఉన్నారు. దీంతో ఇటు నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్ కొనేందుకైతే ఆసక్తి కూడా చూపించేటువంటి పరిస్థితి అయితే విజయవాడలో కనపడడం లేదు. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, విజయవాడ.